నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొత్త శకం ఏంటా కొత్త శకం? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం బిగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక, అందరికీ తెలిసిన అంశం. మరి టీటీడీ పరిరక్షణపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. గతంలో ఎవరో చేయలేనటువంటి సాహసాన్ని ఈరోజు చేస్తున్నారు. ఏంటా సాహసం? తిరుమల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని చెప్పి జరుగుతున్న ప్రచారం. మరి సీనియర్ మంత్రులతో సమావేశమై తిరుమల నిర్వహణపై చర్చించిన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని అభిప్రాయాలు కొంతమంది దగ్గర వ్యక్తమైనవి. మరి ఏం చేయాలి? మరింత కఠినమైన రాజకీయాలకు అతీతమైన చట్టం అవసరమైన ఆలోచన. రాజకీయ నాయకుల ఫోకస్ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం మీద లేకపోతే దాన్ని తగ్గిస్తే పోని ఉన్నా ఆ దేవదేవుడు ప్రశాంతంగా ఉంటాడు. భక్తుల కోసం ఏర్పడిన కలియుగ దైవం అది. రాజకీయ నాయకుల కోసమో సెలబ్రిటీస్ కోసమో కాదు. సరే, వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి వెళ్తారు, కాసేపు అక్కడి నుంచి ఉంటారు, దండం పెట్టుకుంటారు, వస్తారు. కానీ సామాన్య బంధుడు ఎక్కడి నుంచో వచ్చినాడు ఒక్కసారి ఆ స్వామిని అలా చూసి రెప్పపాటు అలా వెళ్ళిపోతారు. వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతారు. ఎంతమంది అంటే కోట్లాది మంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఉంది అంటే బడాబాబుల గురించి కాదు, సామాన్య ప్రజల కోసం. కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడిగా భావిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకత ఆ తిరుమల గిరిల్లో ఉంది. కాదని ఎవరైనా అనగలరా? ఎందుకు వస్తారు కోట్లాది మంది? చాలామంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నాయి, లేవా? వాళ్ళలో ఉంటాయి, గ్రామాల్లో ఉంటాయి, కొన్ని వేల టెంపుల్ ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో. కానీ తిరుపతే ఒక్కసారన్నా సంవత్సరానికి వెళ్ళాలనో, లేకపోతే తన జీవితంలో ఒక్కసారన్నా స్వామిని చూడాలనో ఎందుకు తపన పడుతుంటారు? కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుడు కాబట్టి. మరి నమూనాగా గోల్డెన్ టెంపుల్కి ఉన్న ప్రత్యేక చట్టాన్ని పరిశీలిస్తున్న ఏపీ ప్రభుత్వం. గోల్డెన్ టెంపుల్కి ఏమున్నాయి, ఆ చట్టాలు ఏమున్నాయి, దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మరి లడ్డూ ప్రసాదం నాణ్యతపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వం అప్రమత్తం. లడ్డు తయారీపై వచ్చిన విమర్శలను సీరియస్గా వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు. ఇప్పటికీ వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి, భక్తుల మనోభావాలు దెబ్బతింటానే ఉన్నాయి. దీనికి ఎక్కడో దగ్గర చెక్ పెట్టాలి. సరే, అవి వేరే అంశంలో ఉన్నది కాబట్టి, కోర్టు అంశంలో ఉన్నది, దాని మీద సిట్ రిపోర్ట్లు ఉన్నాయి. సరే, మొన్నేదో 1 మ్యాన్ కమిటీ వేశారు. ఇవన్నీ కూడా తేలిన తర్వాత వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలి. అప్పటి వరకు కూడా ఆ సంయమనం పాటించమని భక్తులు కోరుకుంటున్నారు. మరి లడ్డు తయారీలో అంతర్జాతీయ ప్రమాణాలు, మూడో పక్ష పరీక్షలు, రియల్ టైం మానిటరింగ్ ప్రతిపాదన, ఇది చాలా కీలకమైందండి. ఎలా పడితే అలా ప్రసాదాలకి చేసే పరిస్థితి లేదు. మరి పరకామణిలో చోరీ ఘటనతో భద్రత, పారదర్శకతపై కూడా దృష్టి సారించింది. సీసీటీవీ, డిజిటల్ ట్రాకింగ్, కఠిన ఆడిట్ వ్యవస్థలు అమలు చేసే ఆలోచనలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది. మరి టీటీడీ బోర్డు నియామకాల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించే చట్టపరమైన మార్పులపై కూడా చర్చ జరుగుతుంది. నాకు నచ్చిన వాళ్ళకి మేము వెళ్తాం, రికమెండేషన్లతో వెళ్తాం, వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి అని చెప్పి అక్కడ బోర్డులో ఏర్పాట్లు చేయడం, అది వివాదాలకి దారి తీయడం, అది పెద్ద ఇష్యూగా మారడం, భక్తులకు అందరికీ కూడా ఇవి అవసరం లేదు. అక్కడ బోర్డు ఎవరున్నారో, ఇంకోరు ఎవరున్నారో వాళ్ళు అసలు చూడరు. కొండ మీదకి వెళ్ళామా, స్వామిని చూసామా, కిందకు వచ్చావా, ఆ ప్రసాదం పట్టుకుండి ఊరు వెళ్ళామా, అందరికీ పంచుకున్నామా, స్వామి కరుణ మనకి లభించిందా, ఇది ఒకటే ఆలోచిస్తారు వాళ్ళు. సో రాజకీయ జోక్యాన్ని తగ్గించుకుంటే ఏదైనా సరే కాస్త సక్రమంగా నడుస్తుంది. చాలామంది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ కూడా, చాలామంది ఉన్నారు కదా, స్వామీజీలు ఉన్నారు, పెద్ద పెద్ద మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ఆ స్వామికి కొన్ని అంశాల్లో పారదర్శకంగా సాగుతుంది అని. తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా కఠిన చర్యలు అవసరమని చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ఆలయ ఆస్తులు, ప్రసాదం తయారీ, భక్తుల సేవలపై కఠిన నియమాలు అమలు చేయాలని ఆయన సూచించారట. మరి భవిష్యత్తులో వివాదాలు రాకుండా చట్టపరమైన బలమైన వ్యవస్థకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందా? మరి భక్తుల విశ్వాసం మరింత బలపడేలా సమగ్ర సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పుడు మరి ఇది కానీ జరిగిందంటే ఖచ్చితంగా ఆ తిరుమలేశ్వరికి ఆ భక్తులు కాస్త చేరువవుతారు. ఎందుకంటే ఇప్పుడు దూరం అయ్యారని అది కాదు నేను చెప్పిన అంశం. కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కదా, అరే ప్రసాదంలో ఏదో కలిపారట్రా, ప్రసాదంలో ఏదో ఉందట్రా. అది అసలు తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో ఏళ్ల బట్టి, ఈ రోజు కాదు కదా తిరుపతి లడ్డు. ఏ భక్తుడన్నా సరే తిరుమల వెళ్ళాడు అంటే మిగతా టెంపుల్కి వెళ్ళిన ప్రసాదాలు ఎంతవరకు ఊర్లకు తీసుకొచ్చుకుంటారో, ఎంతమందికి ఆ ప్రసాదాన్ని పంచుతారో అన్నది అది ప్రశ్నే. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తిరుమలేశుని దర్శించుకుని స్వామి లడ్డు తీసుకుని ఏ ప్రాంతం, ఆఫీసులకు వెళ్ళి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన ఆఫీసులో పంచుతారు, ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇల్లు, ఊర్లో పల్లెటూరులో అయితే ఇంటింటికి పొట్లాలు కట్టి ఒక కాశీతాడు కట్టి
ఆ ప్రసాదాన్ని ఇందులో పెడితే దాన్నే కళ్ళకద్దుకుని చిన్న చిన్న ప్రసాదం అండి, ఏదో లడ్డూలు కూడా కాదు, ఇంత చాలు ఆ స్వామి ప్రసాదం, ఆయన కరుణ లభిస్తుందని చెప్పి కోట్లాది కళ్ళు నిత్యం ఎదురు చూస్తుంటాయి. స్వామి ప్రసాదాన్ని వద్దన్న వాళ్ళు ఎవరు ఉండరు దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద. అరే వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఎంతో ఆప్యాయంగా, అంటే దాని రుచి అలాగే ఉంటుంది, అందులో పవిత్ర భావం అలాగే ఉంటుంది, ఒక భక్తి అనే అంశం అందులో కనిపిస్తుంటుంది ప్రతి అణువుని కూడా. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా దర్శించుకున్నామన్న అనుభూతి కలిగే విధంగా అమృతం లాంటి ఆ లడ్డు ఉంటుంది. అందుకనే దానికి అంత ప్రత్యేకత ఉంది. మరి అలాంటి లడ్డు మీద వచ్చిన వివాదాలు ఉన్నాయండి. రానున్న రోజుల్లో ఇంకా ఏమొస్తాయో ఏమున్నాయో, పరకామంలో చోరీలేంటి, దేవుడికి సమర్పించుకున్న ముడుపుల్లో మీరు చోరీ చేస్తారు, లడ్డూల గురించి మాట్లాడతారు, ప్రసాదం గురించి మాట్లాడతారు. సో ఇది కాదు కదా స్వామికి మీరు ఇచ్చేది. మీకు ఒక అధికారం ఇచ్చారు అంటే ఖచ్చితంగా దాన్ని పారదర్శకంగా చేయాలి. మిగతా విషయాలు ఏవైనా చేసుకోండి, ఎంతో కొంత దానికి ఎక్స్క్యూజ్ ఉంటుంది. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేసి దీన్ని ఏదోలా చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చెయ్యొద్దు అన్నది ప్రధానంగా భక్తులు వేడుకుంటున్నారు. మరి దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రణాళికలు చేస్తున్నారట. ఆ చట్టం ఏ రకంగా ఉండబోతున్నది, మరి ఇప్పటికైనా సరే ఆ తిరుమలేసులకి ఈ రచ్చ మీద, లేకపోతే ఈ వివాదాల మీద, లేకపోతే ఈ మాటల నుంచి విముక్తి లభిస్తుందా? భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామిని దర్శించుకుని తన భక్తిభావాన్ని చాటుకుంటూ నమో వెంకటేశాయ ప్రశాంతమైన హృదయంతో వాళ్ళు కోరిన కోరికలు తీర్చుకోవడానికి కొండంత స్వామి దగ్గరికి ఎటువంటి ఇలాంటి వివాదాలు కానీ లేకపోతే వేరే అంశాలు కానీ రాకుండా వెళ్ళి వచ్చే విధంగా ఆ తిరుమలగిరులు మరింత పవిత్రంగా ఉండాలని వాళ్ళు ఆశిస్తున్నారు. మరి ఆ విధంగానే అడుగులు పడుతున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.